వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ డాక్టర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విధులకు హాజరు కాకుండానే అటెండెన్స్ నమోదు చేసినట్టు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మండల వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ రంగరవలి సోమవారం విధులకు హాజరైనట్లు శనివారమే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే తరహా ఘటనలు గతంలో కూడా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆదోని డిప్యూటీ డిఎంహెచ్ఓ సత్యవతి స్వయంగా ఆస్పత్రికి చేరుకుని రికార్డులను పరిశీలిస్తూ విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని, త్వరలోనే నివేదికను జిల్లా వైద్యాధికారికి సమర్పిస్తామని అధికారులు తెలిపారు. మరి ఈ విచారణలో అసలు నిజాలు ఏమిటి, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన విషయం గురించి ఇక్కడ విచారణ చేయడానికి వచ్చాను. డాక్టర్ రవళి గారు ముందే సంతకం చేశారు, సోమవారంది శనివారమే సంతకం చేశారు అనే దాని మీద వచ్చాను. సో అన్ని పరిశీలిస్తున్నాను. ఇంకా ఆమె స్టేట్మెంట్ ఇంకా నేను తీసుకొని అన్ని తర్వాత ఓపీ రిజిస్టర్ వాళ్ళ అందరూ మిగతా డాక్టర్లవి కూడా పనితీరు గురించి నేను వెరిఫై చేస్తున్నాను. వాళ్ళ ఓపీ రోజు ఎంత రాస్తున్నారు, పిహెచ్సికి వచ్చే ఓపీ ఎంత, ఇక్కడ ఓపీలో ఉండే డాక్టర్ అన్నీ చూస్తున్నారా లేదా కేసెస్, ఇవన్నీ వివరాలన్నీ సేకరించి అన్ని డిఎంహెచ్ఓ గారికి సబ్మిట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి గోనెగండ్లని పనితీరు మెరుగుపరచడానికి తప్పకుండా కృషి చేస్తాను. డాక్టర్ సత్యవతి, డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆదోని. రికార్డులు ఇంకా చూస్తున్నాను. సంతకం అయితే ఉంది. అదైతే అంటే మీరు పెట్టిన ఫోటోలను బట్టి అదైతే కరెక్ట్ కాదు, అలా చేయకుండా ఉండాల్సింది. అదే ఎఫ్ఆర్ఎస్ రిపోర్ట్ కూడా తీసుకుంటాను నేను డిస్ట్రిక్ట్ వాళ్ళ దగ్గర నుంచి. ఎఫ్ఆర్ఎస్ చూసుకుంటే 4 డాక్టర్లవి చూస్తాను, ఆమె ఒకటే కాదు, అందరిది ఇక్కడ 4 ఉన్నారు. ఇప్పుడు అందరిది రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఎఫ్ఆర్ఎస్ రిపోర్ట్ కూడా తీసుకొని అన్ని సార్కి సబ్మిట్ చేస్తాను నేను. ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి, వీటిపైన మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అది డెంగ్యూ కేసులు ఎక్కువ వస్తున్నాయి అంటే దానికి ఏఎన్ఎంస్ కొంచెం ఫ్రైడే యాక్టివిటీ బాగా చేయాలి. గ్రామస్తులకు అవగాహన కల్పించాలి, ఇట్లా నీళ్లు నిలబడేటట్లు చేసుకోకూడదు అనేసి, అన్ని కాలువలోకి వెళ్ళిపోయేటట్లు చూసుకోవాలి. అలాగే పంచాయతీ సెక్రటరీకి వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయాలి, ఎక్కడ నీళ్లు నిలబడితే స్ప్రే ఏమైనా చేయించడము అలాంటివన్నీ. ఏదైనా ఫీవర్ కేసు వచ్చింది అంటే, ఎందుకంటే ఆశా వర్కర్ రోజు ఒక 50 గృహాలు తిరగాలి, ఆ 50 గృహాల్లో ఏదైనా ఫీవర్ కేసు వచ్చిందంటే వెంటనే ఏఎన్ఎంకు కన్సర్న్ ఎంఎల్హెచ్పికి చెప్పి వాళ్ళకు వెంటనే టెస్టులు చేసి సీరియస్ కాకుండానే వాళ్లకు